తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. తుర్కయంజాల్లో ఒక దారుణమైన ఘటన జరిగింది. భార్య భర్తని మోసం చేసింది. భర్త కెనడాలో ఉండేవాడు. ఆయన తర్వాత అలా మోసపోయాడు. అలాగే తన తల్లిని కూడా కోల్పోయాడు. మోసం చేయడమే కాకుండా తను భర్త పైన కేసు పెట్టింది. భర్త తల్లిదండ్రుల పైన కూడా కేసు పెట్టింది. దాని ద్వారా ఆయన ఉద్యోగం కూడా పోయింది. తల్లిని కోల్పోయాడు. అతనికి ఆ మనోవేదనకు గురై ఆ భార్యని ఎలాగైనా చంపాలనుకున్నాడు. 6 నెలల నుంచి కూడా తను ఎక్కడుంటుంది ఏంటి ఇన్స్టాగ్రామ్లో తెలుసుకున్నాడు. తన లొకేషన్ అవన్నీ కూడా ట్రేస్ చేసి తన్ని చంపడానికి పకడ్బందీగా ప్లాన్ వేసి ఫైనల్గా భార్యను కడతీర్చాడు. ఆ తర్వాత తాను కూడా చనిపోవాలనుకున్నాడు. కానీ చివరి క్షణంలో పోలీసులు రావడంతో ఆయన చావలేదు. ఆ తర్వాత తాను చనిపోవడానికి కూడా సిద్ధమని, ఇంకా తను చేసింది తప్పు అన్నట్టు కూడా ఆయన పశ్చాత్తాపానికి గురవ్వట్లేదు. తను చనిపోవాలని అనుకుంటున్నాడు. ఈ కేసుకి సంబంధించి ఇవాళ మనం మాట్లాడడానికి అన్నం సుబ్రహ్మణ్యం గారు, సీనియర్ సైకాలజిస్ట్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అంటే ఎమోషన్స్తో మనుషులు ఒకరి ఎమోషన్స్తో ఒకరు ఆడుకోవడం అనేది చాలా చాలా కామన్ అయిపోయింది. కానీ అందరినీ మనం మార్చలేము. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. అందరినీ మార్చలేము. కానీ వాళ్ళ ఎమోషన్స్తో, అంటే ఎవరో మనల్ని ఎమోషనల్గా మనల్ని బాధ పెట్టారు అని వాళ్ళని చంపి ఇక్కడ మన జీవితాన్ని స్పాయిల్ చేసుకోవడం కన్నా వాళ్ళని మార్చలేము అని వదిలేసి మనం ఇంకా ఒక మంచి వేలో వెళ్తే మనకే మంచిది కదా. ఎందుకు తొందరగా అట్లా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉన్నారు? 6 నెలల నుండి ఆ అబ్బాయి క్యారీ చేశాడు ఆ పెయిన్ని. అఫ్కోర్స్ ఆయన్ని బాధ పెట్టింది ఆవిడ, కరెక్టే, ఆ బాధ ఉంటుంది. కానీ ఆయన ఏం సాధించాడు? వీళ్ళిద్దరు మెంటాలిటీస్ గురించి మీరు ఒక సీనియర్ సైకాలజిస్ట్గా మీరేం చెప్తారు? ఇది చాలామంది తెలుసుకోవాలండి. ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం కదా. కొన్ని సందర్భాల్లో భర్త భార్యను చంపటం, లేకపోతే భార్య చాలా కామన్ అయిపోయింది, లవర్తో కలిపి భర్తను చంపటము, ఇవన్నీ చాలా చూస్తున్నామండి మనం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనుషుల్లో సరైన ఆలోచన విధానం లేదండి. కొన్ని సందర్భాల్లో భార్యలో ఆలోచన విధానం కరెక్ట్ ఉండట్లేదు, ప్రవర్తన కరెక్ట్గా ఉండట్లేదు. కొన్ని సందర్భాల్లో భర్త ఆలోచన విధానం కరెక్ట్ లేదు, అట్లనే భర్త బిహేవియర్ కరెక్ట్గా ఉండట్లేదు. అటువంటిప్పుడు ఈ ప్రాబ్లమ్స్లో పడుతున్నారండి. ఇప్పుడు మన పేపర్ కథనం ప్రకారం కానీ, మీరు చెప్పిన దాని ప్రకారం కానీ, ఈ అమ్మాయికి వీసా రానందు వల్ల కొంతకాలం ఇక్కడ ఉండటం వల్ల అప్పుడు వేరే వాళ్ళతోటి అట్రాక్షన్ గురై దాంట్లో రిలేషన్షిప్లోకి వెళ్ళిందని మీరు కథనం చెప్తుంది మనకి. ఓకే, ఇక్కడ నేనేం చెప్తానంటే, మరి ఆ కెనడాలో ఉన్న వ్యక్తి ఈ అమ్మాయి ఇద్దరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా. అవును. ఓకే, మరి అటువంటి సందర్భంలో ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయితో రిలేషన్ పెట్టుకోవటం అనేది సరైన పద్ధతి కాదు కదా. ఓకే, ఎందుకనంటే చాలామంది ఏమనుకుంటారంటే ఎవరికి తెలియదులే కదా, ఇక్కడ కాసేపు అన్న కాసేపు హ్యాపీగా ఉందామన్న ఆలోచనతో, రాంగ్ ఆలోచనతో ఈ రిలేషన్షిప్ పెట్టుకుంటారండి. రిలేషన్షిప్ పెట్టుకున్నారు, తర్వాత ఈ అమ్మాయికి వీసా వచ్చింది, కెనడా వెళ్ళింది. ఇప్పుడు మరి ఇక్కడ ఈ ప్రేమించిన అబ్బాయి ఊరుకోడుగా. ఎట్లయినా సరే వీళ్ళు, మీరు కెనడాలో ఉన్నారా, అమెరికాలో, గల్ఫ్లో రాదు కదా, వాళ్ళు నంబర్లు పట్టుకొని ఫోన్లు చేస్తూనే ఉంటారండి. మరి ఫోన్లు చేసినప్పుడు ఒకసారి కదా, ఒకసారైనా మరి భర్తకు తెలుస్తుంది కదా. మరి అప్పుడు భర్తకు తెలిసినప్పుడు భర్త ఎలా టాలరేట్ చేయకుండా మోసం చేస్తే మోసపోయానని తెలుస్తుంది కదా. అవునా కదా. కాకపోతే ఏంటంటే అతనికి ఈ విషయం తెలిసిన తర్వాత సిచ్యువేషన్ సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడండి. ఎందుకు హ్యాండిల్ చేయలేకపోయాడంటే మన బ్రెయిన్ ఎప్పుడైతే మోసపోయానని చెప్పుద్దో, మోసపోయిన సిచ్యుయేషన్స్లో ఎలా హ్యాండిల్ చేయాలన్న నాలెడ్జ్ తన దగ్గర లేదండి. ఆ బ్రెయిన్ ఏం చేసిందంటే కసి పెంచుకుంది. నేను ఇంత కష్టపడి కెనడా తీసుకొస్తే, ఒక మనం లవ్ మ్యారేజ్ చేసుకుంటే నువ్వు వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకోవటం ఏంటి? సరే, అదంతా అయిపోయింది. ఏదో విధంగా డైవర్స్కి అరేంజ్మెంట్ చేసుకున్నారు, డైవర్స్ అయిపోయింది. కానీ ఈయన బ్రెయిన్ ఏం చేస్తుందంటే దాని మీదే పనిచేస్తుందండి. 24 hours దాని మీదే పనిచేసి ఈమెను ఎలా నాకు ఇంత నష్టం చేసినప్పుడు నేను ఎందుకు వదిలిపెట్టాలి, నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని ఈ బ్రెయినే మనిషిని ఈ కిల్లింగ్కి ప్రోత్సహించుద్దండి. తర్వాత సూసైడ్ చేసుకోవాలన్నాడు కదా, ఆ సూసైడ్ కూడా ఈ బ్రెయినే చేయించుద్దండి. అందుకని నేనేం చెప్తానంటే, బ్రెయిన్ తర్వాత వచ్చే పరిణామాలు ఆలోచించకుండా కసి తీర్చుకోవాలనుకుంటుందండి. అక్కడ మనం ఆలోచించాలండి. నెక్స్ట్ ఓకే, ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, మ్యారేజ్ చేసుకుంది. ఓకే, ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయిని లీడ్ చేయనండి. ఇతనికి ఇంకా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇతను చక్కగా మళ్ళీ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా,
చేసుకొని తన కొత్త లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అమ్మాయి అలా చేసింది ఓకే. తర్వాత అక్కడ కెనడాలో కేసు పెట్టడం ద్వారా ఆయనకు మళ్ళీ కెనడా వెళ్ళడానికి లేకుండా అయిపోయిందనమాట. ఈ విధంగా కూడా అబ్బాయి హింసకు గురయ్యాడు ఒక విధంగా. అవునండి, ఇటువంటి కూడా ఎక్కువ జరుగుతుందండి ఈ మధ్య. ఈ మధ్యలో అమెరికాలో కూడా కొత్త ఇట్లా జరిగింది. ప్రాబ్లం ఏమై వైపు ఉన్నా కేసు పెట్టేసి అతనికి మళ్ళీ వీసా రాకుండా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల కూడా తనకు బాగా కోపం వచ్చిందండి. తల్లిని కూడా కోల్పోయాడు. కసి బాగా పెరిగిపోయింది అనమాట. కానీ నేనేం చెప్తానంటే ఎంత కసి పెరిగినా కూడా మనం చేసేటువంటి యాక్షన్ రియాక్షన్ వల్ల మనకు నష్టం జరగకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఆ అమ్మాయిని చంపాడండి, చంపితే ఏంటి, ఈయనకి ఏంటి ఉపయోగం? ఆమె చనిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అయిందా? లేదు కదా, రిలేషన్షిప్ ఏం అవ్వలేదు కదా, ఇంకా వర్స్ గా తయారైంది లైఫ్. ఇప్పుడు మరి ఈయన పట్టుబడతాడు, వాళ్ళకి రేపైనా పట్టుబడతాడు. పట్టుబడిన తర్వాత మరి ఈయన లైఫ్ లాంగ్ జైల్లో ఉండాల్సిందే కదా, మరి ఏం సాధించినట్టు? నేను ఒకటేం చెప్తానంటే ఇటువంటి క్రిటికల్ కండిషన్స్లో మీరు ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇది కూడా జరిగింది ఏ విధంగా ఉంది, నా బ్రెయిన్ ఈ విధంగా కసి తీర్చుకోమంటుంది, ఇది కరెక్టేనా అని అడిగి వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాలండి. తీసుకుంటే వాళ్ళు ఒక చక్కగా మంచిగా ఆలోచించి ఇతన్ని మెల్లిగా యాంగర్ కసిలోంచి బయటకు తీసుకొచ్చి ఏదైనా ఒక కొత్త లైఫ్ ఎలా బిల్డ్ చేసుకోవాలో నేర్పుతామండి. అప్పుడు ఇతనికి అమ్మాయి మీద దృష్టి ఉండదండి, కొత్త లైఫ్ బిల్డ్ చేసుకుంటాడు, మంచిగా కొత్త భార్యతో మంచి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కెనడా కాబట్టి ఇంక వేరే కంట్రీ వెళ్ళొచ్చు కదండి. ఇప్పుడు కెనడాలో వీసా క్యాన్సిల్ అయింది అనుకోండి, ఓకే, సో వేరే కంట్రీకి వెళ్తే వస్తుంది. నా దగ్గర ఒకతను ఇట్లానే వచ్చాడు అనమాట. అంటే వాళ్ళు కిల్లింగ్ వరకు వెళ్ళలేదు, ప్రాబ్లం అమ్మాయిలో ఉన్నా ఇతని మీద కేసు పెట్టి పాపం వీసా రాకుండా చేశారనమాట. అతను నా దగ్గరికి వచ్చాడు. నేను చెప్పాను ఇప్పుడు నువ్వు ఆ కంట్రీ కాకపోతే యూరోప్ కంట్రీకి వెళ్ళొచ్చు, వేరే కంట్రీస్కి వెళ్ళొచ్చు, అంతేగాని ఆమె ఎట్లా చేసిందని చెప్పేసి 24 hours ఆలోచించి డిప్రెషన్కి గురయ్యి ఓకే ఏమి చేయలేక నిస్సహాయ పరిస్థితులు ఉండకూడదండి. అందుకనే ఇతను కనుక ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యే డిప్రెషన్లోకి వెళ్ళాడో ఫస్ట్ డిప్రెషన్ కౌన్సిలింగ్ తీసుకోవాలండి, డిప్రెషన్ నుంచి బయటకు రావాలండి. బయటకు వచ్చినప్పుడు ప్రాపర్గా ఆలోచించి మనకు నష్టం కలగకుండా మన కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అన్న గైడెన్స్ మేము ఇస్తామండి. మేము ఇటువంటి వాటిని ప్రోత్సహించమండి. మీరు వెళ్ళి ఆమెను చంపాల్సిన అవసరం లేదు. మీరు డైవర్స్ తీసుకున్నారు, ఆమె పెళ్లి చేసుకుంది, ఓకే ఇట్స్ ఆల్ రైట్, లెట్ హర్ లీవ్ హర్ లైఫ్. నీ లైఫ్ నువ్వు కొత్తగా ప్లాన్ చేసుకో. ఇక్కడ ప్రాబ్లం ఏమవుద్దంటే నన్ను లవ్ చేసి మోసం చేసింది కదా, ఇది ఒకటి బాగా లోపల ఉంటుందండి. మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి లైఫ్లో, మిస్టేక్ ప్రతి మనిషి లైఫ్లో మిస్టేక్ జరుగుతాయండి. ఇప్పుడు కొంతమంది ఈవెన్ అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా ఈ అమ్మాయి మంచిదని చెప్పారు కూడా మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఈ అమ్మాయికి వేరే వాళ్ళతో రిలేషన్షిప్ అని తెలిసింది. ఇప్పుడు తెలిస్తే ఇప్పుడు అమ్మాయి చంపడం సొల్యూషన్ కాదు కదా, ఆ అమ్మాయిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. కొంతమంది ఏం చేస్తున్నారు, లేదు నువ్వు ఆ అమ్మాయిని క్షమించే అట్లా తప్పండి. అది వాళ్ళని వాళ్ళ ప్లేసులో ఎప్పుడైతే భర్త కాకుండా వేరే ప్లేస్కి వెళ్ళిందో అంటే భర్త మీద అమ్మాయి గౌరవం తగ్గిపోయింది. అప్పుడు డైవర్స్ తీసుకోవచ్చు, అంతే కదా, అఫీషియల్గా చక్కగా డైవర్స్ తీసుకొని ఆ అమ్మాయి లైఫ్ అమ్మాయి లీడ్ చేస్తే మీ లైఫ్ మీరు లీడ్ చేయండి. అంతేగాని ఈ బ్రెయిన్ చెప్పినట్టుగా ఎతటి వాళ్ళని చంపటం కానీ ఆత్మహత్య చేసుకోవటం కానీ చాలా తప్పండి, అవసరం లేదు. అందుకని వీళ్ళకి ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఒక మంచి సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ చాలా అవసరం అండి. ఇప్పుడు మోసపోయినప్పుడు ఆ స్టేజ్లో ఉంటారా వాళ్ళు వెళ్ళి అరే నాకు ఇట్లా జరుగుతోంది కౌన్సిలింగ్ తీసుకోవాలి అని? ఇప్పుడు ఒక పర్సన్ మోసపోయాడు, ఆ మోసపోయారనుకో ఆవేశం కాస్త కసిగా మార్చుకొని చంపే ప్రయత్నం అన్నా చేస్తూ ఉన్నారు, లేకపోతే వాళ్ళ ప్రాణం తీసుకునే ప్రయత్నం అన్నా చేస్తూ ఉన్నారు. సో ఈ ఆవేశం కసిగా మారే క్రమంలో వాళ్ళు ఒక సైకాలజిస్ట్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అసలు? అంటే ఇప్పటివరకు మనకి ఆ అవేర్నెస్ లేదండి. ఇటువంటి కసి కోపం పెరిగినప్పుడు ఓకే మనం కౌన్సిలింగ్ తీసుకొని మనం సరైన మార్గంలో వెళ్ళొచ్చినటువంటి అవగాహన జనాల్లో లేదండి. లేకపోవటం వల్ల సైకాలజిస్ట్ ఆలోచన రావటంలో వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంది అని కూడా తెలియట్లేదు వాళ్ళకి, పాపం తెలియదు వాళ్ళకి. అదే అందుకని నేనేం చెప్తానంటే ఇటువంటి కేసులు మేము చాలా డీల్ చేస్తుంటామండి. ఓకే వస్తే చక్కగా తను జరిగిందంతా చక్కగా విశ్లేషించి ఇప్పుడు మనం ఏ స్టెప్స్ తీసుకుంటే మనకు హాని లేకుండా ఉంటుంది, ఎదుటి వాళ్ళు కూడా హాని చేయాల్సిన అవసరం మనకు లేదండి. వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళ ప్లేస్లో వాళ్ళకి డైవర్స్ ఇచ్చేసి వాళ్ళ లైన్లో వాళ్ళు వెళ్ళిపోనివ్వండి, మీ లైఫ్ మీరు కొత్తగా బిల్డ్ చేసుకోండి. సో మీరన్నట్లుగా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ కసి ఎక్కువ అవుతుందో ఇక వేరే దారులు ఏం కనిపించవండి, బ్లైండ్ అయిపోతారనమాట. ఇక బ్రెయిన్ ఇదంతా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసేంత వరకు ఆ కసి తగ్గదండి. తర్వాత రియలైజేషన్లోకి వస్తారు. అప్పుడు ఉపయోగం ఏంటండి?
జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఉపయోగం లేదు కదా. ముఖ్యంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మోసపోయే వాళ్ళు ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. సో ఇలాంటి లవ్కి అట్రాక్షన్కి ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చిన్నది కాదు. లవ్కి అట్రాక్షన్కి ఆమెకి డిఫరెన్స్ తెలుసు. పెళ్ళయింది, ఒక వెంటనే ఆ ఫీలింగ్స్ ఇంకొక పర్సన్ మీదకి ఎట్లా వెళ్ళిపోయినాయి. అలాగే అక్కడికి వెళ్ళి కూడా తన్ని మర్చిపోలేక మళ్ళీ ఆవిడ గొడవ తప్పు చేసి మళ్ళీ తప్పు మీద తప్పు చేయడం ఏంటి, ఆ తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే. దీనికి కారణం ఉందండి. ఈ రోజున అబ్బాయిలకి అమ్మాయిలకి మ్యారేజ్ యొక్క ఇంపార్టెన్స్ తెలియదండి. అసలు మనం మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నాం ఆ కాన్సెప్ట్ క్లారిటీ ఉంటే ఈ పక్కదారులు తొక్కరండి. మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నామండి, ఇది లైఫ్ లాంగ్ లీగల్ రిలేషన్షిప్, ఇది మామూలు రిలేషన్షిప్ కాదు. జీవితాంతం కలిసి ఉండటానికి. ఎందుకు జీవితాంతం ఎందుకు కలిసి ఉండాలి, ఒక మనిషి తోడు ఎందుకు ఉండాలి అంటే జీవితంలో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, సక్సెస్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి కదా. డెఫినెట్లీ. అటువంటి సందర్భంలో మరి పేరెంట్స్ ఎల్లకాలం మనతో ఉండలేరు కాబట్టి ఒక కంపానియన్ ఉంటే హస్బెండ్కి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వైఫ్ సపోర్ట్ ఉంటుంది, వైఫ్కి ప్రాబ్లమ్స్ వస్తే హస్బెండ్ సపోర్ట్ ఉంటాడు. ఈ సపోర్ట్ తోటి జీవితాన్ని మంచిగా హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళొచ్చు. ప్లస్ నెక్స్ట్ జనరేషన్ డెవలప్మెంట్ కోసం దీనికోసం మనకు ఒక మంచి సిస్టమ్ మ్యారేజ్ పెట్టారండి. ఈ మ్యారేజ్ ఇంపార్టెన్స్ పోయి ఈ అట్రాక్షన్కి గురయ్యి అట్రాక్షన్నే లవ్ అనుకొని 95% పీపుల్కి లవ్కి అట్రాక్షన్ తేడా తెలియదండి, ఎస్పెషల్లీ వాళ్ళ యూత్కి అండి. ఆ తేడా కనుక తెలిస్తే ఇట్లా డైవర్షన్ అనేది ఉండదండి. మీకు ఇప్పుడు బ్రీఫ్గా చెప్తానండి. లవ్ అంటే ఏంటంటే ఎదుటి మనిషి హ్యాపీగా ఉండటానికి, ఎదుటి మనిషి లైఫ్లో సక్సెస్ అవ్వటానికి ఏమేమి చెయ్యాలో అది మనం యాక్షన్ చేయాలండి. చేస్తే ఈ మనిషి అతను ప్రేమలో ఉన్నట్లు లెక్కండి. కానీ ఇక్కడ అటువంటి ఏం చేస్తున్నారు, ఏం లేదు. అది ఇక్కడ ఏంటి, అతని క్వాలిఫికేషన్ చూసి అతని జాబ్ని చూసి ఓకే నేను ప్రేమిస్తున్నాను అనుకుంటారు. అది ప్రేమ ఎట్లా అవుతుందండి. అట్రాక్షన్ అనేది రిసీవింగ్ అండి. ఇతను నాకు కావాలి, ఎందుకంటే మంచి జాబ్ ఉంది కెనడాలో, మంచి ఇది ఉంది కాబట్టి నాకు కావాలి, అది అట్రాక్షన్ అండి. అట్రాక్షన్ అనేది ఎక్కువ కాలం ఉండదండి. సింపుల్గా చూడండి, ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ ఎప్పుడు కొన్నారు, ఇది చాలా సంవత్సరాలు అయింది. మీరు ఫస్ట్లో కొన్న రోజున మీరు ఇక్కడ స్టూడియోకి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ చాలా బాగుంది అంటారు, హ్యాపీ ఫీల్ అయ్యారా లేదా. ఇప్పుడు అదేది 2 years తర్వాత మళ్ళీ వేసుకున్నారు, ఇప్పుడు మీరు హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారా? లేదు. మరి ఎక్కడ పోయింది హ్యాపీనెస్? అంటే అట్రాక్షన్ అనేది విత్ టైం తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, అదే మీకు అట్రాక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. అదే లవ్ అయితే తగ్గదు. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, లవ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ మదర్, తల్లి. కరెక్ట్. తల్లి మీరు ఏ వయసులోనే మిమ్మల్ని ప్రేమిస్తుందా లేదా? అవును. మీరు మంచి చేసినా చెడు చేసినా తన దగ్గర తీసుకుంటూనే ఉంటుంది. ట్రూ. అది ప్రేమ అంటే అండి. అంటే ఎదట వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా ఓకే వాళ్ళు మంచిగా ఉండాలి, మంచిగా ఎదగాలి, వాళ్ళు సక్సెస్ అవ్వాలి, మంచి మనం ఏమేం చేయాలో అది చేస్తే దట్ ఈజ్ లవ్ అండి. రియల్ లవ్ అనేది ఒక పేరెంట్స్ అండి ఎగ్జాంపుల్, మదరే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అందుకే నేను చెప్పేది 95% పీపుల్ లవ్కి డెఫినేషన్ తెలియదండి. అట్రాక్షన్ లవ్ అనుకొని అట్రాక్షన్ తగ్గిపోగానే డైవర్షన్లోకి వెళ్ళిపోయి ఈ కసిలు పెంచుకొని ఒకళ్ళొకళ్ళు చంపుకుంటున్నారండి. ఈ మధ్య మనం చూసాం ఒకటి, మరి ఒక డాక్టర్ని కూడా ఒక వైఫ్ వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకొని ఓకే డాక్టర్ పాపం మంచివాడు కాబట్టి అతను క్షమించి వదిలేస్తే ఆమె ఇంకా పెంచుకొని వాళ్ళిద్దరు కలిసి ఇతను చంపేశారు. అందుకే నేనేం చెప్తానంటే ఎవరైతే మనల్ని ప్లాన్డ్గా మోసం చేస్తారో వాళ్ళని క్షమించకూడదండి, వాళ్ళని వాళ్ళ దారి చూపించాలి. చంపటం కాదు, డైవర్స్ ఇచ్చుకోవటము, ఓకే వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోవటం, మన దారి మనం కొత్త దారి బిల్డప్ చేసుకోవటం. ఎందుకంటే ఈ వైలెంట్ యాక్ట్స్లోకి వెళ్ళటం వలన వాళ్ళ జీవితం పాడైపోతుంది, మన జీవితం పాడైపోతుంది, మనం సాధించింది ఏముంది? తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? చంపినా కానీ చనిపోయినా అంటే బ్రెయిన్ అర్థం చేసుకునే టైం ఇవ్వదండి. ఓకే నన్ను మోసం చేసింది అదే ఆలోచన రిపీట్ చేసి ఆ లూపులోకి వెళ్ళిపోతాడు అనమాట. లూపులోకి వెళ్ళిపోయి బ్రెయినే యాక్షన్ చేయించుతారు. పోనీ మోసపోయిన వాళ్ళు అంటే అట్లా థింక్ చేసిరంటే ఓకే, మోసం కొంతమంది చేస్తారు, ఇప్పుడు తప్పు చేసి వాళ్ళని చంపాలని కూడా చూస్తూ ఉంటారు, అట్లా ఇట్లా అసలు అట్లా ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన డాక్టర్ కేసులోనే ఇప్పుడు ఆమె మోసం చేస్తుంది, వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది, ఓకే భర్తకు తెలిసింది, సరే తను ఎక్స్ప్లెయిన్ చేసి క్షమించి వదిలేసిన తర్వాత అమ్మాయి కరెక్షన్ చేసుకోవచ్చు కదా, కరెక్షన్ జరగదు. ఎందుకంటే అక్కడ అట్రాక్షన్ ఇంకా నడుస్తుంది కాబట్టి కరెక్షన్ జరగదు అనమాట. ఇప్పుడు దీన్ని కంటిన్యూ చేయాలంటే మనకి ఎలా
ఏం చేస్తే మనకి పాత క్లియర్గా ఉంటుంది. డైవర్స్ తీసుకుంటే అయిపోతుంది కదా, దానికి చంపడం ఎందుకు, ఆ తర్వాత జైల్లో ఉండాల్సి వస్తుంది. ఆ మాత్రం ఒక డాక్టర్ మెడిసిన్ చదివింది అంటే ఆ మాత్రం మినిమం అంటే ఆమె డాక్టర్ కాదండి, హస్బెండ్ డాక్టర్. హస్బెండ్ డాక్టర్. హస్బెండ్ ఆమె కూడా ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటుంది కొంచెం కదా ఎడ్యుకేటెడ్, ఆమె జాబ్ కూడా చేస్తుంది. మరి. అర్థమైందా మీకు? ఆ. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఆమె ఎందుకు చంపింది అంటే మరి తన కొంత స్టేటస్ ఉంది కదా, కొంత ఎసెట్స్ ఉంటాయి కదా. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే చంపేసి ఎవరికి తెలియకుండా ఏమి చేసినట్టుగా తెలియకపోతే ఆ ఎసెట్స్ మొత్తం వీళ్ళిద్దరు ఎంజాయ్ చేయొచ్చు కదా. ఓకే, అట్లా ఎంతకాలం అసలు ఈ రోజుల్లో అట్లా ఇది think రాంగ్ చేయడం థింకింగ్ how అండి, silly. ఇది రాంగ్ థింకింగ్ అండి. ఈ మధ్య ఇంకా కొంతమందికి చూస్తే మ్యారేజెస్ కూడా ఎలా జరుగుతుందో తెలుసా మీకు? ఇద్దరు యంగ్ పీపుల్ లవ్ చేసుకున్నారండి, ఏదో వాళ్ళు అటు పేరెంట్స్ వద్దంటో ఇటు పేరెంట్స్ వద్దంలో కొంచెం చేసుకోలేదు. ఇప్పుడు వాళ్ళ అండర్స్టాండింగ్ ఏమొస్తున్నారు, ఎవరో ఒకళ్ళని పెళ్లి చేసుకో డబ్బులు ఉన్నాను చూసి, ఓకే మనం తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా కూడా మోసం చేస్తున్నారండి. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ రూట్లోకి వెళ్ళటం మంచిది కాదండి. అది ఆడవాళ్ళకి మంచిది కాదు, మగవాళ్ళకే మంచిది కాదు. సరే వెళ్ళారు, దాన్ని సామరస్యంగా వాటిని పరిష్కరించుకొని ఎక్కడ ఉండాల్సిన అక్కడ పెట్టేస్తే ఏ ప్రాబ్లం ఉండదండి. అంతేగాని నేను క్షమించని చెప్పేసి వాళ్ళకి కంటిన్యూ చేసే అవకాశం ఇచ్చి వాళ్ళని మనం చంపేయడం అవకాశం ఇస్తే అది మన తప్పు అవుతుందండి. రైట్, అవునా కదా? అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఓకే, ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.